అండ్ ఇవాళైతే మేము ద్వారకా తిరుమల అయితే వచ్చేసాము. సో ఇదైతే ఏలూరు దగ్గరలో ఉంటుంది. దీన్ని అయితే చిన్న తిరుపతి అని కూడా అంటారు. టెంపుల్ అయితే తిరుపతి ఎట్లా ఉంటుందో ఇది కూడా అలానే ఉంది. ఈ టెంపుల్ అయితే దశరథ మహారాజు కాలం నాటి టెంపుల్ అంటండి. ఇది టెంపుల్ లోపల అన్నమాట. సో దేవుడైతే ఇలానే ఉంటారు. ఇతనికి అయితే అభిషేకాలు అయ్యి చేయరంటండి ఇక్కడైతే. సో ఇక్కడ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే మనకి దేవుడు పై భాగం మాత్రమే కనిపిస్తదండి. పాదాలు అయితే మనకి కనిపించవన్నమాట. సో దానికి కూడా ఏదో ఒక చరిత్ర అయితే ఉంటుందండి. మేమైతే బయటకు వచ్చేసాము. ఇక్కడ అయితే చాలా బాగుంది బయటది కూడా. ఇక్కడ కోలాటం అది కూడా చేస్తున్నారండి. ఇటువైపు అయితే అమ్మవారి చీరలు అయితే అమ్ముతున్నారు. ఈ స్వామివారి మీద అయితే ఒక చిన్న నీరు చుక్క పడినా కూడా కింద నుంచి అయితే ఎర్ర చీమలు అయితే వస్తాయంటండి. ఇక్కడైతే ఏనుగుది కూడా తీసుకొచ్చారనమాట. ఇట్లా మనకు తోచిన డబ్బులు ఇస్తే ఆశీర్వదిస్తుంది. గట్టిగానే కొట్టిందిలేండి. తర్వాత అయితే ఇక్కడైతే షాప్స్ అవి కూడా ఉన్నాయి. మేమైతే లంచ్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ మార్నింగ్ ఈవినింగ్ కూడా లంచ్ పెడతారంట. టిఫిన్ కావాలంటే టిఫిన్ కూడా పెడతారంట. మేము తినేసి అయితే బయటకు వచ్చేసాం. ఈ టెంపుల్ మీకు కూడా నచ్చిందా? అయితే వెళ్ళి విజిట్ చేసేయండి.